హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఏంటి నేను మా వారు ఇక్కడ ఎలా కూర్చున్నాం అనుకుంటున్నారా? ఇదైతే బస్ స్టాప్ అండి. నేనైతే ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. మా వారు నన్ను బస్సు ఎక్కించడానికి అయితే వచ్చారు. ఇక్కడ ట్రైన్కి అయితే వెళ్ళాలండి, కానీ ఆ రోజు బస్సుకి అయితే వచ్చాను నేను. ఏంటంటే ఏపీ నుంచి మా చుట్టాలందరూ వస్తున్నారనమాట. దావనగిరిలో అయితే మాత్రం ఒక రిసెప్షన్ ఉందండి. ఆ రిసెప్షన్కి మొత్తం అందరూ అక్కడి నుంచి వస్తున్నారు. పెళ్లి కొడుకు తరపు వాళ్ళందరూ కూడా, నేను కూడా పెళ్లి కొడుకు తరపునే. అందుకే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను కూడా ఇక్కడైతే వాళ్ళతో పాటు కలిసి అయితే వెళ్తున్నానండి. ట్రైన్ దిగిన తర్వాత ట్రావెల్స్ అయితే ఒకటి బుక్ చేశారు. తర్వాత ఇదైతే వస్పేట్ డామ్ అండి. బ్యాక్ సైడ్ గేట్ అంట, ఫ్రంట్ కాదు. మొన్న ఈ మధ్యన వస్పేట్ డామ్ గేట్ అయితే పోయింది, మళ్ళీ వేశారన్నారు. అది వార్తలు మీకు ఎవరికన్నా తెలుసా? తెలిస్తే కనుక మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్. అలాగే ఏం తెలుసో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వస్పేట్లో ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఉంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి నాకు. ఇక్కడైతే చక్కగా ఫొటోస్ అవి అయితే దిగుతున్నామండి. చాలా ప్లెజెంట్గా అయితే ఉంది, చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా. నేను చాలా రోజుల తర్వాత వీళ్ళందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా అయితే ఉందండి నాకు. వాళ్ళందరూ ట్రైన్ దిగిన తర్వాత హొస్పేట వచ్చిన తర్వాత ఫ్రెష్ అయితే మాత్రం మళ్ళీ ట్రావెల్స్ అయితే ఎక్కి బయలుదేరారు. నేను కూడా కొద్ది దూరం వచ్చాక వాళ్ళతో పాటు కలిసానమాట. నా కోసం వాళ్ళు కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పట్లో ఫుల్ వర్షాలండి అప్పుడు. దానికోసం అక్కడ వాగులు కాలువలు అవి వెళ్ళిపోవడం వల్ల బస్సులు అయితే సరిగ్గా తిరగలేదు. దానికోసం చాలా లేట్ అయితే అయింది. నా కోసం దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే వెయిట్ చేశారు. ఇంకా నాకైతే ఇంకా ఫ్రెష్ అయ్యి శారీ అది కట్టుకునే టైం అయితే లేదు. ఇంకా ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి వచ్చాను, ఇంకా అలాగే వెళ్ళిపోయాను అనమాట వాళ్ళతో పాటు. మొత్తం చుట్టాలందరూ వీళ్ళందరూ మా చుట్టాలే అండి. కానీ బస్సులో కోతి కనిపిస్తుంది మీకు చూడండి, వీడే ఆ కోతి అనమాట. వీడు ఎవరంటే నా ఫ్రెండ్ కొడుకు. అలాగే మా పెద్దలు వాసు ఉన్నారు కదా, వాసు వాళ్ళ మామయ్య కొడుకు అనమాట. వీడు లేకపోతే ప్రయాణంలో అసలు కిక్కే లేదు, ఎంజాయ్మెంటే ఉండదనమాట. అసలు భలే చేస్తూ ఉంటాడు కోతి పనులు. వాడు అలా చేస్తేనే అందరూ ఇష్టపడతాం అనమాట. మనం ఆడు సైలెంట్గా కూర్చుంటే మనకు కూడా అసలు టైంపాస్ అవ్వదు. వాడు ఉండడం వల్ల హొస్పేట నుంచి దావనగిరి ఎంతో ఈజీగా ఎంతో తొందరగా వెళ్ళిపోయిన ఫీల్ అయితే వచ్చిందండి. కొంచెం సేపు వాడు లేకపోయినా మనం ప్రయాణం చేయలేమేమో అనిపించేస్తాడనమాట. దానికోసం వాడు ఉంటేనే మనకి ప్రయాణం చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ వాళ్ళ పొలం దగ్గర అది అయితే దిగి మేము మొత్తం చూసి, అలాగే కోకోనట్ వాటర్ అయితే తాగామన్నమాట అక్కడ. ఇవన్నీ కూడా ఒక్క తోటలండి. ఒక్క తోటలు, ఐ మీన్ వరి ఇదంతా కూడా ఉంది. ఒక్క తోట కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా దగ్గరగా ఇంటికి పొలానికి చాలా దగ్గరగా చాలా చక్కగా అయితే అందుబాటులో ఉన్నాయండి వీళ్ళకి. అన్నీ కూడా వస్తువులన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఆ గ్రీనరీ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు, చాలా గ్రీనరీగా చాలా అయితే బాగుంది అక్కడ. కూడా దావనగిరి ఏరియా అంటే చాలామంది తెలిసిందే, చాలా చల్లగా అయితే కూడా ఉంటుంది అక్కడ. ఇదంతా ఒక మెమరీలో ఉంటుందైతే షూట్ చేశానండి నేను ఇంకా పూర్తిగా అయితే షూట్ అయితే చేయలేదు. చెయ్యాలని మైండ్ సెట్తో అయితే అసలు వెళ్ళలేదు. నేను ట్రైపాడ్ అయితే కూడా ఏం తీసుకెళ్ళలేదు. ఎప్పుడు షూట్ అంటున్నాను కదా, వీళ్ళతో సరదాగా ఎంజాయ్ చేద్దామని అయితే మాత్రం వెళ్ళాను. కానీ చిన్న చిన్న బిట్స్ అయితే నాకు కూడా మెమరీగా ఉంటాయి కదా అనేది విషయంతో నేను ఇలా చిన్న చిన్న బిట్సే షూట్ చేశాను. అవే మీకు చూపిస్తున్నాను. మేము ఆల్రెడీ రావడం, భోజనం అది చేయడం, ఫ్రెష్ అవ్వడం, మళ్ళీ అలాగే ఫంక్షన్ హాల్ దగ్గర అయితే వెళ్తున్నామని చూడడానికి. మేమైతే హోటల్స్లో రూమ్స్ తీసారనమాట, అక్కడైతే ఉన్నాము. ఫంక్షన్ హాల్ దగ్గర అవి మొత్తం డెకరేట్ అయితే చేస్తున్నారు. ఎంత చక్కని పువ్వులు అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇదైతే వైట్ చామంతి అందరికీ తెలిసిందే. ఇంక పువ్వులను చూస్తే ఆడవాళ్ళు అక్కడ ఆగిపోతారు కదా, అలాగే నేను నా చేతిలో ఉన్న ఫోను రెండు కూడా అక్కడే ఆగిపోయినాయి. ఫ్రూట్స్ చూసినా, ఫ్లవర్స్ చూసినా, ఏ సీనరీ చూసినా నేనైతే మాత్రం వెంటనే షూట్ చేసేస్తాను. ఇక్కడ చాలా రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇందులో 2-3 రకాలు తెలుసు, కానీ ఇంకొకటి నాకు తెలియదు. దాని పేరు కానీ మీకు తెలిస్తే కనుక నాకు కమెంట్ అయితే చేద్దరు, కానీ ఆ ఫ్లవర్ ఏదన్నా చూపిస్తాను. ఇవి కూడా చామంతే. ఇది వైలెట్ కలరు, ఇది ఎల్లో వైట్ అని తెలిసిందే. ఈ ఫ్లవర్స్ని ఏమంటారో నాకు తెలియదండి. దీని పేరు తెలిస్తే కనుక తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. అలాగే పెద్ద పెద్ద రోజెస్ కూడా ఉన్నాయి. స్టేజ్ డెకరేషన్ అయితే మాత్రం చాలా చక్కగా చేశారండి. చాలా చాలా బాగుంది. అలా సింపుల్గా ఉంది, చూడముచ్చటగా చాలా బాగుంది చూడడానికి కూడా. మంచి లుక్ అయితే వచ్చింది. ఇంకా అప్పుడే రెడీ చేస్తూ ఉన్నారు. మేమైతే భోజనం చేయడానికి నైట్ ఇక్కడికైతే వచ్చాము. లైట్గా టిఫిన్స్ చేసి వెళ్ళిపోదామని అయితే వచ్చామండి. వచ్చి చక్కగా ఇవన్నీ అయితే చూస్తున్నాము. ఫంక్షన్ అయితే చాలా పెద్ద ఫంక్షన్ అయితే చేశారు. చాలా ఎక్కువ చుట్టాలు కూడా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారండి అక్కడికి. అలాగే నేను వెజిటేబుల్స్ రాజు మనకు వంకాయ అన్నాడు కదా, ఈ వంకాయని చూస్తే నేనైతే అక్కడే ఆగిపోతాను. అక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు. టిఫిన్లు అవి చేయడానికి అయితే వెళ్ళాం కదా, అక్కడ కట్ చేస్తున్నారు కూరగాయలన్నీ కూడా. అంతే ఇంకా నాకు కన్నుపడింది వాటి మీద. అసలు వెజిటేబుల్స్ కట్ చేయడంలో క్యారెట్ అక్కడ ఒక ఆయన చాలా సునాయాసంగా చాలా సులభంగా అయితే కట్ చేస్తున్నారండి. అది ఎలాగని చూపిస్తాను చూడండి. మనకి క్యారెట్ కట్ చేయాలంటే
చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువైతే కట్ చేయలేము మనం. ఈయన చాలా ఈజీగా కట్ చేసేస్తున్నారనమాట. ఓకే, రేపటి నుంచి మనం కూడా ఇలా చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తే ఎవరైనా నేర్చుకుంటారని అయితే మాత్రం నేను కూడా ఈ క్లిప్ అయితే షూట్ చేసి పెట్టానండి. 1, 2 కాదు కదా, కొన్ని కేజీలు క్యారెట్ అయితే వాళ్ళు ఈజీగా కట్ చేసేస్తున్నారు. మీలో క్యారెట్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకు కూడా క్యారెట్ అయితే నేను పచ్చి క్యారెట్ కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాను. క్యారెట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి మనకి. అలాగే మునక్కాయలు కూడా ఉన్నాయి. మునక్కాయ ముక్కలు కూడా కోసి పెట్టేశారు ఫ్రెష్గా. వెజిటేబుల్స్ అని నైటే చాప్ చేసి పెట్టేస్తారు కదా, మార్నింగ్ అయితే వంట మొదలు పెట్టేయాలని. ఇక్కడ కింద భోజనాలు చేసే ప్లేస్లో అయితే చాలా ఎక్కువగా, అంటే ఎక్కువ టేబుల్స్ చైర్స్ కూడా ఎక్కువ పడుతుందండి. చాలా విశాలంగా ఉంది. ఈ ఫంక్షన్ హాల్ నేమ్ ఏంటంటే లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దావణగిరిలో ఎవరన్నా సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ ఫంక్షన్ హాల్ మీకు తెలుసా లేదని అయితే చెప్పండి. ఇక్కడైతే చిన్న కామెడీ అండి. ఇక్కడ నిలబడ్డారు కదా, నేను కూడా కనిపిస్తే బాగుంటుంది. ట్రైపాడ్ లేదని అక్కడ వాటర్ జగ్గు ఉంది, ఆ జగ్గుకి అయితే ఫోన్ పెట్టానండి. ఫోన్ పెట్టి ఇలా వచ్చి నిలబడి మాట్లాడే లోపల ఎవరో జగ్గు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయ్యో ఉండు, నా ఫోన్ ఉందనేది మాత్రం నేను ఫోన్ తీసుకున్నాను అనమాట. నవ్వలేక చచ్చిపోయాను అక్కడైతే. ఇది హోటల్ దగ్గర లిఫ్ట్ అండి. ఇక్కడ పాప నేను ఒంటరిగా కూర్చొని తబలా వాయించేసుకుంటున్నాడు. ఊరికే సరదాగా కామెడీగా అన్నాను. చాలా మంచి పీస్ అయితే పెట్టారండి. డెకరేట్ పర్పస్ ఇట్టే పెట్టారు, చాలా బాగుంది. అలాగే ఇటు పక్కన ఒకటి అటు పక్కన ఒకటి పెట్టారు. కానీ ఎంతసేపు అక్కడ ఉన్నా సరే అది హైవే పక్కనే. ఈ హోటల్ కూడా, హోటల్ నేమ్ కూడా మీకు చూపిస్తాను. ఆ హోటల్ కూడా మీకు తెలిస్తే కూడా చెప్పండి నాకు. నేను దావణగిరి ఎప్పుడో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి సెకండ్ టైం అండి వెళ్ళాను. ఈ ఫంక్షన్ హాల్లో ఇక్కడ వినాయకుడి గుడి అయితే ఉందండి. ఇలా వచ్చిన వెంటనే చక్కగా వినాయకుడి మీద నమస్కారం చేసుకుని, ఇక్కడైతే షో ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవన్నీ అయితే కూడా నేను షూట్ చేశాను. కొన్ని మొక్కలు నాకు తెలియవు, కొన్ని అయితే తెలుసు. ఈ చెట్టు అయితే మాత్రం కొమ్మ పెట్టినా సరే బతికేస్తుందంట. చక్కని మొక్కలు అయితే పెంచారండి. అలా వినాయకుడు కూడా అక్కడ ఉండడం నాకు బాగా నచ్చింది. మంచిగా ప్రొద్దుట అలా పూజ చేస్తూ ఆ మంత్రాలు ఏంటంటే మనసు ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా. పచ్చని చెట్లు చూసినా, భగవంతుడికి చేసిన పూజ చూసినా చాలా హాయిగా అనిపిస్తుందండి. అలాగే ఎంట్రన్స్ అయితే మాత్రం శివుడు హిమాలయాస్లో మంచు పర్వతాల్లో కూర్చున్న శివుడి కింద అయితే మాత్రం పెట్టారండి. ఇంక శివయ్యకు ఒక నమస్కారం చేసుకుని ఆయన అయితే నా ఫోన్లో బంధించేశాను. ఈ శివుడిని చూసిన వెంటనే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఏ ఫంక్షన్ హాలో. గుర్తుంటే మాత్రం మీరు ఛానల్ చూసినప్పుడే లాస్ట్ వరకు కాకుండా నాకు కమెంట్ అయితే చేయండి. ఈ ఫ్లవర్స్ చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి, కానీ దీని కింద చాలా ముళ్ళు ఉన్నాయి. అందుకే పువ్వు అందంగా ఉన్న చెట్టును అయితే మనం ముట్టుకోలేము అనమాట. ఇక్కడ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి అయితే ఏపీలో జరిగిందని రిసెప్షన్ అని ఇక్కడ చూడ చక్కనైన జంట అండి ఇద్దరు కూడా. ఆ అమ్మాయి నవ్వు చూస్తే కనుక చాలా నాకు మంచిగా అనిపించింది అనమాట. ఆ అమ్మాయి అంత చక్కగా నవ్వుతుంది. చూద్దరు కానీ ఇంకా 2-3 క్లిప్స్ అయితే షూట్ చేశాను. తెలుస్తుందా మీకు? ఫంక్షన్ హాల్ నేమ్ ఏంటో తెలుస్తుందా? రెడీ 1, 2, 3 చూసండి, నెమ్మదిగా వచ్చేస్తుంది. అప్పుడే రాలేదు కదా. ఇవన్నీ కన్నడ నేమ్స్ అయితే ఉన్నాయి కదా. కన్నడలో కూడా అక్కడ చుట్టాలు అందరూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి కూడా తెలిసేలా కదా మాత్రం కన్నడలో కూడా నేమ్స్ అయితే పెట్టారండి. కన్నడ తెలుగు ఇంచుమించు ఒకలాగా ఉంటుంది. చదవడానికి అయితే ఈజీగానే ఉంటుంది, ఇక రాయడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది మనకైతే. బయట చక్కని చెట్లు అయితే వేసారని చాలా గ్రీనరీగా ఉంది. అలా ప్లేస్ అయితే కూడా బాగుంది. ఫంక్షన్ హాల్ అయితే చాలా పెద్దదంటే ఎంత పెద్దదో ఇప్పుడు చూడండి వచ్చేస్తుంది ఫంక్షన్ హాల్ నేము. చూసారా, శారద శ్యామసుందర శెట్టి బంటర భవన అని ఉందండి. ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మేము ఉండే హోటల్ అయితే మాత్రం ఇది 2 నేమ్స్ పక్క పక్కన అయితే పెట్టాను. మీకైతే చూడడానికి బాగుంటుందని అయితే విషయంతో ఈ హోటల్లో అయితే మేము స్టే చేసాము. ఇది హైవే పక్కనే ఉందండి హోటల్. ఇంకా మన మరుసటి రోజు ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయండి. ఇంకెవరి రూమ్లో వాళ్ళు అయితే ఉంటాం కదా, హోటల్స్ అంటే ఇద్దరైతే ఒక్కొక్క రూమ్, ఇద్దరైతే ఒక్కొక్క రూమ్లో అయితే ఉన్నాము. రెడీ అయిపోయి కూర్చున్నాము అందరూ వస్తారని. చక్కగా అందరూ బయలుదేరి అయితే ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయామండి. షూట్ చేయడానికి అయితే అవ్వలేదు నాకు, ఇంకా చాలా షూట్ చేద్దాం అనుకున్నాను.
ఎంట్రన్స్లో ఏ విఘ్నాలు లేకుండా ఉండడానికి మన వినాయకుడిని పెడతారు కదా, అలాగే వినాయకుడిని అయితే పెట్టారు. వినాయకుడు అంటే గుర్తొచ్చింది, వినాయక చవితి కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇంకా చక్కగా అయితే చేసుకోండి అందరూ కూడా హ్యాపీగా. ఇప్పుడు చూడండి, రాత్రి కొద్దిగా చూపించాను కదా, స్టేజ్ డెకరేషన్ చూడండి ఎంత చక్కగా చూడముచ్చటగా ఉంది. నాకైతే రెప్ప తిప్పాలని అనిపించలేదు. మంచిగా సెలెక్ట్ చేశారు ఎవరో కానీ ఈ థీమ్ అయితే మాత్రం. అలాగే అమ్మాయికి అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి రిసెప్షన్ ఇక్కడ చాలామంది చుట్టాలు అది ఇక్కడి నుంచి దూరం నుంచి ఏపీ రాలేరు కదా, ఇక్కడ మళ్ళీ అయితే ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసుకున్నారండి. చూసారా అమ్మాయి అబ్బాయి. కానీ వీళ్ళు ఎప్పుడు షూట్ చేద్దామన్న ఫోటోగ్రాఫర్ ఒకటి ఉన్నాడండి అక్కడ, అటు ఇటు ఆయన తిరిగినట్టు నాకు చాలా అంతరాయాన్ని అయితే కలిగించాడు ఆయన. ఎన్నో క్లిప్స్ అయితే కట్ చేస్తాను ఆయన కోసం నేను. చక్కని చిరునవ్వుతో అమ్మాయి, చక్కగా హోందాగా అబ్బాయి, ఇద్దరు కూడా చూడముచ్చటగా అయితే ఉన్నారండి. ఈ అబ్బాయి మా చెల్లిగారు అబ్బాయి, వాళ్ళ అమ్మ నాకు చెల్లి అయితే అవుతుందండి, అందుకు మా చెల్లిగారు అబ్బాయి అని చెప్తున్నాను. అమ్మాయి మాత్రం ఫంక్షన్ అయిపోయే వరకు లాస్ట్ వరకు సేమ్ స్మైల్ అండి. స్మైల్ అయితే మాత్రం అస్సలు డ్రాప్ అవ్వలేదనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా నవ్వుతూ ఉన్న పెళ్లి కూతురు ఈ అమ్మాయినే చూశాను నేను. లాస్ట్కి వచ్చే వరకు ఎనర్జీ అయితే డ్రాప్ అయిపోతుంది కదా, అలా అవ్వకుండా లాస్ట్ వరకు ఎంతమంది చుట్టాలు వచ్చారంటే వాళ్ళందరినీ అయితే నేను షూట్ చేస్తే అసలు ఈ వీడియో సరిపోదు అనమాట. నాకు అందుకు ముఖ్యంగా ఇంపార్టెంట్గా అయితే షూట్ చేశాను అనమాట. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ గ్రూప్ ఫొటోస్ అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసుకుంటున్నారు. అదే స్మైల్ అమ్మాయి, అబ్బాయి కూడా అంతే అలా స్మైల్తో చక్కగా అయితే మాత్రం తీయించుకున్నారు ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా. దావణగిరిలో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే తప్పకుండా నాకు ఒక లైక్ అయితే చేయండి, నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. మీరు దావణగిరి దగ్గర ఏ ఊరు ఏంటి, మీరు ఎక్కడ ఉంటారనే విషయం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీళ్ళైతే అక్క చెల్లెలు ముగ్గురు, పెళ్లి కొడుకు వాళ్ళ పెద్దమ్మ అమ్మ పిన్ని అనమాట. ఇక్కడైతే ఇంకా భోజనాలకి అయితే వచ్చేసాము. ఇక్కడ భోజనాల్లో ఒక మంచి స్పెషల్ ఏంటో తెలుసా, వీళ్ళ ప్లాస్టిక్ అంటే వాడలేదండి, అంత టేబుల్ మీద వేసే రోల్ కూడా పేపర్ రోల్ వేశారు. అలాగే అరిటాకులో భోజనం అయితే పెట్టారండి. చక్కని విందు భోజనం అయితే పెట్టారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి చక్కని విందు భోజనం తినలేదేమో అని చెప్పాలి, అంత ఎకో ఫ్రెండ్లీగా అయితే పెట్టారండి. అరిటాకులు ఎక్కడ దొరికినాయో కానీ ప్రతి ఆకు కూడా చాలా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంది. ఒక్కడు కూడా చిరిగిపోయినట్టు నల్లగా అయినట్టు అసలు అలా కనిపించలేదు, అన్నీ కూడా ఎలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చగల తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్ కిళ్ళి కామన్ కదా, అవి రెండు కూడా తినేసి రూమ్కి అయితే బయలుదేరిపోయామండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. ఇక్కడైతే లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం, అవి కూడా చూడండి. ఓకే బాయ్ అండి, థ్యాంక్ యూ.